హలో అండి, హాయ్. దిస్ ఈజ్ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ సుష్రు కిచెన్. ఈరోజు మనం టమాటా రసం ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని దానిలోనే కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి చేసుకోవాలండి. చూసాను కదా వీడియో క్లిప్లో చూపించినట్టుగా. కొంచెం కొత్తిమీర కరివేపాకు నీటిలో బాగా మరగాలండి. మరిగితేనే అప్పుడే దాని ఫ్లేవర్స్ అన్నీ దిగి టేస్ట్ మనకి బాగా వస్తుంది. దీని తర్వాత మనం ఒక 2 టమాటాలని పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని దానిలోకి మనం యాడ్ చేసుకోవాలి. మరుగుతున్న నీటిలోనే టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ వీడియో క్లిప్లో చూపించినట్టుగా. నాకు బౌల్ సరిపోక నేను చేంజ్ చేసుకున్నానండి. మీరు పెద్ద బౌల్లో పెట్టుకోండి. చూసారు కదా టమాటా మరుగుతున్నప్పుడే మనం దీంట్లోకే ధనియాలు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. చూసారు కదండి, మనం పుల్లన్నీ యాడ్ చేసిన తర్వాత చారు మరుగుతుంది కదా. ఈ మరుగుతున్నప్పుడే మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకొని పులుసు వేసుకోవాలండి. చూసారు కదా దాంట్లోనే మిక్స్ చేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క, ఈ బెల్లం అస్సలు స్కిప్ చేయొద్దండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పులుపున మరీ ఎక్కువగా వేయద్దు, కొంచెం వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి మీకు టేస్ట్కి సరిపోయినట్టుగా. అంతేనండి, చారు మనకి ఎంతో టేస్టీగా ఉండే చారు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనికి స్పెషల్గా పోపు వేసుకుంటే ఆ టేస్ట్ దీనికి చాలా బాగుంటుంది. ముందుగా పోపు సామాన్లో 1 స్పూన్, 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి స్పెషల్గా ఏంటంటే అండి, కొంచెం కొత్తిమీరని, అలాగే కొంచెం సాల్టు, 4-5 ఎల్లుల్లిపాయలు, 4-5 మిరియాలు వేసుకొని రోట్లో దంచుకొని దాన్ని పోపులో వేసుకోవాలండి. నేను రోట్లోది స్కిప్ చేశాను. కాకపోతే ఏంటంటే అవన్నీ మీరు దంచుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 4-5 వెల్లుల్లి రేఖలు, 4 మిరియాలు, ఇవన్నీ వేసుకొని రోట్లో కచ్చాపచ్చగా దంచుకొని చూపిస్తున్నాం కదా వీడియో క్లిప్లో, అవి వేసి కొంచెం ఇంగు వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో అలా వేసి పోపు ఇప్పుడు చారులో వేసుకోండి. మీకు టేస్ట్ అబ్బా అనిపిస్తుంది. ఏ కూర లేకుండా కూడా చారుతో చాలా టేస్టీగా మీకు ఫుడ్ రెడీ అవుతుందండి. అంతేనండి, చాలా ఈజీగా మీకు చారు రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.